నెల్లూరు జిల్లాలో హిజ్రాల నాయకురాలు హాసినిని దుండకులు దారికాచి దారుణంగా చంపేశారు. పార్లపల్లి గ్రామం గుడిలో పూజలు నిర్వహించి హాసిని తిరుగు పయనమయ్యారు. టపాతో పాటు 2 కార్లలో వచ్చిన దుండగులు ఆమెను కత్తులతో పొడిచారు. తీవ్రంగా గాయపడిన హాసినిని 108 వాహనంలో నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే హాసిని మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఇటీవలే నెల్లూరులో హిజ్రాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఈ క్రమంలోనే హత్య జరిగిందా లేక మరే ఇతర కారణాలైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. రైట్, ఇక హిజ్రాల నాయకురాలైన హాసినిని అత్యంత కిరాతకంగా దారిలో కాచి దుండగులు హత్య చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ఓవర్ టు యు. జమీమా, ప్రస్తుతం మనం నెల్లూరు జీజీహెచ్ సంబంధించినటువంటి ప్రాంగణంలో ఉన్నాం. నిన్న ఏదైతే హాసిని హిజ్రాలకు సంబంధించినటువంటి నాయకురాలు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కర్ణాటకకు సంబంధించినటువంటి దాదాపు కూడా 12 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షురాలని చెప్పుకోవచ్చు. సో హాసిని అతి కిరాతకంగా కూడా హత్య చేశారు. దీని వెనకాల పూర్తి స్థాయిలో హిజ్రాలకు సంబంధించినటువంటి అంతర్గత విభేదాల కారణమని తెలుస్తూ ఉంది. నిన్న ఏదైతే అమ్మవారి యొక్క దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకొని ఆమె తిరుగు ప్రయాణంలో కొడవలూరుకు సంబంధించినటువంటి టపా తోటకు సంబంధించిన ప్రాంగణంలో అతి దారుణంగా కిరాతకంగా దుండగులు హత్య చేయడంతో ఒక్కసారిగా హిజ్రాకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వందలాది మంది ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు సంబంధించినటువంటి మార్చురీ వద్దకు వచ్చున్నారు. సో ప్రస్తుతం ఆమె బాడీని ఇక్కడ నుంచి తిరుపతికి తరలిస్తారు. సో తిరుపతికి సంబంధించినటువంటి హిజ్రాలకు సంబంధించినటువంటి అనేక సమస్యల పట్ల పోరాట ఏదుగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం ఆవరణలో ఉన్నటువంటి విజువల్స్లో చూద్దాం. ఈరోజు హిజ్రాలకు సంబంధించినటువంటి ప్రతినిత్యం కూడా ఆమె అనేక వాటిల్లో కూడా చురుగ్గా ముందుకుండేటువంటి పరిస్థితి. వాళ్ళ యొక్క సమస్యల పట్ల ఎప్పుడు కూడా తరచూ నిత్యం పోరాటేటువంటి వ్యక్తి హాసిని అని చెప్పుకోవచ్చు. హాసిని ఎవరు దుండగులు చంపబడ్డారనే విషయాన్ని గురించి కూడా కొంతమంది ఇక్కడ చర్చించుకుంటున్నారు. ఒకసారి వాళ్ళతోనే మాట్లాడదాం. అమ్మా, ఏంటి అసలు ప్రధాన కారణం ఏంటి? ఈరోజు హాసిని ఇంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? ఇది కలవ నిజమో మాకైతే అర్థం కావట్లేదు సార్. మేమైతే నెల్లూరు వాసులమేను. గత 36 సంవత్సరాల నుంచి మేము నెల్లూరులోనే నివసించే వాళ్ళమి. అయితే చిన్న వయసులోనే అంత మంచి పేరు తెచ్చుకుంది. మేము చాలా సంతోషపడ్డాము. ఆ అమ్మాయికి నాలెడ్జ్ కూడా ఎక్కువేను, కానీ మంచితనానికి మారిపోయారు ఆ అమ్మాయి. అయితే నిన్నటి రోజున ఒక దేవుడు గుడికి వేసి మేము పూజలు నిర్వహించుకొని వస్తుంటే ఆ టపాతోపు అండర్ బ్రిడ్జి కింద 2 కార్లు అడ్డగించుకొని వాళ్ళు ఎవరో ఏమో కూడా తెలియదు ఆ ముసుగులు వేసుకొని ఆ అమ్మాయిని పొడవని చోట పొడిచి. గతంలో ఏమైనా విభేదాలు ఉన్నాయా? హిజ్రాలకు సంబంధించిన విభేదాల్లో జరుగుంటుందా లేదా ఇంకేదైనా ఉంటుంది? హిజ్రాలకి విభేదాలు ఉంటాయి, ఏదో మాటలు ఉంటాయి, పగలు ఉంటాయి. అంత మాత్రానే మంటలు చేసే అంత హిజ్రాలు కానే కాదు. కానీ ఇది ఎక్కడ ఏం జరిగిందో ఎక్కడో ఏమో జరిగింది. మొత్తానికి మాకే అంత చిక్కని వ్యవహారం లాగుంది. నేను ఇప్పుడే డిఎస్పీ సార్ని కలిసాను. సార్, మాకు న్యాయం చేయండి దయచేసి. ఇలాంటి పరిస్థితి ఈ జిల్లాలో మాలాంటి వాళ్ళకే కాకుండా ఒక లేడీస్ కానీ ఒక మోషనలకు కానీ ఎవరికి కూడా జరగకూడదు సార్. మాకు న్యాయం చేయండి. ఎందుకంటే మేము వెనక బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. మేమేందో బెగ్గింగ్ ఏందో మేము చేసుకొని మేము బతుకుతున్నాం. కానీ ఇలాంటి ఖర్చులు మా మీద దేనికి వచ్చాయో అది ఆల్రెడీ ఆ ఒంటి మీద కూడా గోల్డ్ చాలా ఉంది. అయినా 1 గ్రామ్ బంగారం కూడా పోయాని చెప్పచ్చు. 1 గ్రామ్ బంగారు కూడా తీయలేదు. అంటే మీరు పక్కా ప్లాన్ చేసుకొని ఆమెను హతమార్చేదానికే మీరు వచ్చారని. మరికొంతమంది కూడా ఉన్నారు ఇక్కడ. ప్రధానంగా ఏదైతే మార్చురికి సంబంధించినటువంటి ప్రాంగణం ఇదంతా కూడా వందలాది మంది చేరుకున్నారు. హిజ్రాలకు సంబంధించినటువంటి నాయకురాలందరూ కూడా చేరుకున్నారు. దాదాపు కూడా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఇంకొక ప్రత్యేక గుర్తింపు అయితే ఉంది. హాసిని అంటే ప్రతినిత్యం కూడా హిజ్రాలకు సంబంధించిన సమస్యల పట్ల ఎప్పుడు కూడా ఆమె ముందున్నటువంటి సమస్యలో ఆమె కీలకంగా ఉంటారు. సో మీరు చెప్పండి, ఏంటి హిజ్రాలకు సంబంధించినటువంటి విభేదాల వల్లే హత్య చేశారా హాసిని? ఎలా జరిగిందో ఏమోనండి, అలా అని మాకు తెలియదు. చాటు కొజ్జాలు అరుచుకుంటారా కానీ ఇట్లాంటివన్నీ ఇది మాకు తెలియదు. కానీ ఎలా జరిగిందో ఏమో తెలియదు. మేము చూసేటప్పటికి ఆమె మాకు కోల్పోయాము. చాలా మంచి వ్యక్తి, మాకు చాలా ఇష్టమైన వ్యక్తి. తను ఇలా అయిపోతుందని మేము కళ్ళలో కూడా ఊహించుకోలేదండి. అలాంటి స్థితిలో చూస్తామని కళ్ళలో కూడా ఊహించుకోలేదండి.
అదే మొత్తానికి నెల్లూరు కొడవలూరుకు సంబంధించినటువంటి టపా తోట వద్ద నిన్న జరిగినటువంటి హాసిని హత్య చాలా దారుణమైనటువంటి సంఘటనగా చోటు చేసుకున్నారు. ఇప్పటికే పోలీసులకు సంబంధించినటువంటి దీని కేసు కూడా నమోదు చేసుకున్నారు. రూరల్ డిఎస్పీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు బృందం అంతా కూడా మార్చిల వద్దకు వచ్చారు. పక్క జిల్లాల నుంచి వచ్చినటువంటి హిజ్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఇక్కడ నుంచి తరలించారు. తిరుపతికి ఆమె యొక్క పార్థివ దేహాన్ని కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితుల్లో వందలాది మంది హిజ్రాలు ఆమెకి సంఘీభావం తెలిపేందుకు కూడా వచ్చారు. పూర్తి స్థాయిలో ఎవరైతే చంపారో ఆ దుండగుల్ని కూడా వెంటనే కూడా అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలంటూ కూడా హిజ్రాలు అయితే కోరుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇది ప్రస్తుతం హిజ్రా హాసిని హత్య దారుణ హత్యపై అప్డేట్స్. అవుట్ ఈస్ట్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ నరేష్.